నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక హక్కు. రచన మాదిరెడ్డి సులోచన గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అన్నయ్య మీరు కూడానా? దేవయాని ఆశ్చర్యంగా చూచింది. ఆ ఆవేదనలో యూట్యూబ్ బ్రూటస్ అంటూ ఆశ్చర్యంగా చూచిన అలనాటి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ బాధ కనిపించింది. అవునమ్మా, నీకు హక్కులేని విషయాలలో తలదూర్చటం అనవసరం అన్నాడు రాము. అది కాదన్నయ్యా, ఏదో చెప్పబోయింది. నాకు వివరణలు వినటం ఇష్టం లేదు అన్నాడు. అంతవరకు అక్కడ పేపరు ముఖానికి అడ్డం పెట్టుకుని కూర్చున్న దేవయాని భర్త పరశురాం విసురుగా లేచాడు. అయ్యిందా? ఇంక ఏమైనా అవమానం మిగిలిందా అన్నాడు కోపంగా. దేవయాని వాళ్ల ముందు కళ్ళనీళ్లు బయటపడరాదని శతవిధాలుగా ప్రయత్నించింది. ఆమెకు దక్షయజ్ఞంలో పార్వతి గుర్తుకు వచ్చింది. ఆడపిల్లలు పుట్టిన ప్రతి వారికి సతీదేవి ఆనవాయితీ తప్పదేమో. దేవయాని మెల్లగా లేచి బయటికి వస్తుంటే వదినగారు చిన్నగా నవ్వింది. ఈ అనుకోవటాలు అనునయింపులు ఎప్పటికీ ఉండేవేలే, కాఫీ తీసుకుని వెళ్ళండి అన్నది. ఆమె స్థితి చూస్తే పెర్రగిల్లి జోలపాడినట్టుంది. ఇప్పుడు కడుపులో ఆ రంగుళం కూడా స్థానం లేదు. మళ్ళీ వస్తాము వదినా అని వచ్చి పరశురాం స్కూటర్ వెనుక ఎక్కేసింది దేవయాని. పరశురాం కూడా తన కోపమంతా స్కూటర్ పైన చూపాడు. ఇద్దరూ ఇల్లు చేరారు. ఎన్నడూ లేనిది పరశురాం సార్థక నామధేయుడు అనిపించాడు. దేవయాన్ని రెక్కపెట్టి పడకగదిలోకి ఈడ్చివేశాడు. మనిషి అన్నాక సిగ్గు లజ్జ ఉండాలి. పుట్టింటి వారంటే పడి చస్తుంది. మా నాన్న ఒంటరివాడు, మా నాన్న కష్టజీవి అంటూ పట్టుకు తిరిగింది. ఏం కోడండ్లు చేయకూడదా? మా అమ్మ నాన్నలకు మనము చేస్తున్నాము. మా అప్ప చెండ్లెండ్లు వచ్చి వెళ్ళిపోతున్నారు. స్టూపిడ్. సేవ చేయటమే హక్కు అన్నట్టు అరవ చాకరీ చేసింది. నీకసలు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానని గర్వం అని ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. దేవయానికి ఏడ్పు కూడా రాలేదు. అందరూ అవమానించినప్పుడు పరశురాం అనునయింపు మాటలకు కరిగి కన్నీరు ఒలికించేది. ఈరోజు ఎవరి ముందు ఒలికిస్తుంది? శ్రీపతిరావుకు 3 కొడుకుల తర్వాత పుట్టినది దేవయాని. ఆయనకు, ఆయన భార్యకు ఆడపిల్లలు అంటే అంతా దోచుకుపోయేవారని, మగపిల్లలంటే వంశాన్ని ఉద్ధరించేవారని ఒక అభిప్రాయం. 3 మగబిడ్డల తర్వాత పుట్టిన దేవయానికి మరో ఇంట్లో అయితే అపురూపంగా జరిగేది. ఈ ఇంట్లో ఆమెను ఒక భారంగా భావించారు. లక్ష్మి, మనకు ఈ అమ్మాయి, ఆ అబ్బాయి అయితే శ్మశానానికి మోయటానికి మరో మనిషి అవసరం ఉండేది కాదు అంటూ ఉండేవాడు. దేవయాని పెరిగిన కొద్దీ కొన్ని విషయాలు అర్థం చేసుకుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంత వ్యత్యాసం చూపటమా? హరికృష్ణ, మురళీకృష్ణ, రామకృష్ణ ఏదడిగినా నిమిషాల మీద వచ్చేవి. దేవయాని ఏదైనా అడిగితే తండ్రి ఖర్చుల లిస్ట్, తల్లి మగబిడ్డలతో వంతేమిటే అని చదివేది. మళ్ళీ ఏనాడు తన కోరికను బయటపెట్టలేదు. 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది దేవయాని. ట్యూషన్లు పెట్టి రాత్రింబవలు కష్టపడి చదివించిన అన్నలు హయ్యరు సెకండ్ క్లాసు తెచ్చుకున్నారు. తను ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే ఎంత అభినందిస్తారో అనుకుంది. పని లేక ఆడపిల్లలు ఫస్ట్ క్లాసులో తెచ్చుకుంటారు. ఇంకా చదివించటం అనవసరం. సత్యవతి కొడుక్కు చేసుకుంటానంటుంది. ఆ కుర్రాడికి కట్నం వద్దనే పిచ్చి ఉంది అని మాట్లాడుకుంటున్న తల్లిదండ్రులను చూచి దేవయాని ఒక్కసారి నిలబడిపోయింది. సత్యవతమ్మ శ్రీపతిరావుకు చిన్నమ్మ కూతురు. అతనికి ఆమె అంటే ఇష్టం. ఆమె కొడుకే పరశురాం. LME చేసి భారత హెవీ ఎలక్ట్రికల్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఆశయాలను అందరూ పిచ్చి అంటారు. కానీ కట్నం లేకుండా దేవయాని వివాహం అతనితో జరిగిపోయింది. అతనిలోని పిచ్చే దేవయానిని MA వరకు చదివించింది. ఆమె జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది. 2 పిల్లలు. తను ఏ వ్యత్యాసానికి భయపడి బాధపడిందో అది తన బిడ్డల మధ్య తల ఎత్తరాదని జాగ్రత్త పడింది. హరి, మురళి, రాము 3 దూరంగా ఉన్నారు. హరి ఢిల్లీలో, మురళి ఇరాన్లో, రాము అమెరికాలో ఉండిపోయారు. దేవయాని పెళ్లి కాగానే లక్ష్మీదేవి చనిపోయింది. భార్యను కోల్పోయిన తండ్రి అంటే విపరీతమైన అభిమానం దేవయానికి. అతనికి మాత్రం కొడుకులను పొగడటం, వారి గొప్పలు చెప్పటం పూర్తిగా సంతృప్తినిస్తాయి. నీ గురించి రవ్వంత అభిమానం లేని మనిషికి సేవ చేస్తావెందుకు అంటాడు పరశురాం. అభిమానానికి రూపం లేదు, అది కొలవలేము అని అతని మాటలు తీసివేసేది. వెళ్ళి అతనికే అవసరం వచ్చినా తనే ఆదుకునేది. ఓ రోజు వెళ్లేసరికి శ్రీపతిరావు కోపంగా ఉన్నాడు. చూడమ్మా, ఈ 40 గజాల స్థలం ఆ పక్కవారిదట. పాత ఆస్తులు కొనటమంత బుద్ధి తక్కువ లేదు అన్నాడు. అక్కడ మనము గదులు వేశాం కదనాన్నా? అదేనమ్మా, ఆ మాట అంటే ఆ స్థలానికి ధర కట్టారు.
గజానికి 100 రూపాయలట. నేనెక్కడ తేను అన్నారు బాధగా. ఏం చెయ్యాలో తోచలేదు. 4000 రూపాయలు. సాయంత్రం కాలేజీకి ఫోన్ వచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ చేశారు. దేవి, ఈ బాద్రాబంది ఏది వద్దంటే వినరేం? ఆ పెద్ద మనిషికి పిచ్చి పెరిగింది. పోతే పోనీయండి, మీ ఆరోగ్యం కంటే ఎక్కువ అన్నా వినడు అన్నాడు కోపంగా. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఏదో ఒకటి చెయ్యి. మీ అన్నల దగ్గర నుండి డబ్బు వస్తుందని నమ్మకంగా చెప్పు. మీరు నలుగురు సెటిల్ అయ్యారు, హాయిగా ఉండకూడదు? ఆయన విసుక్కుని ఫోన్ పెట్టేశాడు. కాలేజీ నుండి సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళింది. పక్కవారు వచ్చి కూర్చున్నారు. చూడండి రావుగారు, మీ అబ్బాయిలు రావాలంటే నెలలు పడుతుంది. డబ్బివ్వండి, లేకపోతే... వారి మాటలు పూర్తి కాకముందే దేవయాని కల్పించుకున్నది. అంతంత మాటలెందుకు? ఇదిగో చెక్కు 4000కు వ్రాసిచ్చింది. వాళ్ళు రసీదు వ్రాసిచ్చి వెళ్ళిపోయారు. మీ పరువు కంటే ఆ డబ్బు ముఖ్యం కాదు నాన్న. వజ్రాల దిద్దులు కొనాలని చీటీ కట్టాను. ఆ చీటీ డబ్బే 6 నెలలు ఆలస్యంగా కొంటాను అన్నది ఓదార్పుగా. మర్నాడు తండ్రి స్థితి బాగుందని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది. తను ఒక ఉపయోగమైన పని చేసింది. అన్నలు తప్పక అభినందిస్తారనుకుంది. హరి ఈ విషయం విని తండ్రిని 4 దులిపాడు. పక్కింటివాడే మగాడ నాన్న, ఇంకా 10 ఏళ్లైనా హాయిగా కోర్టుల చుట్టూ తిరిగేవారం అన్నాడు. ఆ తర్వాత డబ్బు విషయం ఎత్తనే లేదు. అతను వెళ్ళిపోయాక తండ్రి విసుకున్నాడు. కోర్టులకెళ్ళటం అంటే సినిమా అనుకుంటున్నాడు. మురళితో ఇప్పించేస్తాను, తొందరపడ్డావేమో. అదేం మాట నాన్న, మీకు రోజూ తలనొప్పి ఉండేదిగా అన్నది. 2 నెలలకు ఇరాన్ నుండి మురళి వచ్చాడు. ఒకరోజు తండ్రి విషయం చెప్పాడు. నాన్న, ఇంటికి ఖర్చు పెట్టావు, ఆ వచ్చే అద్దెతో అప్పు తీర్చండి. నాకు అనవసర విషయాలు చెప్పొద్దు అని లేచి వెళ్ళాడు. గొప్ప కోసం కాకపోతే ఆమెనెవరు ఇవ్వమన్నారు? మురళి భార్య కోమల అనటం దేవయాని చెవుల్లో పడ్డది. మనుషులకు తార్కిక జ్ఞానం నశించిందా ఏమో. అలా మరో 6 నెలలు గడిచాయి. శ్రీపతిరావుకు 2 సార్లు జబ్బు చేసింది. 2 సార్లు నెల రోజులు సెలవులు పెట్టి తండ్రి దగ్గర ఉండిపోయింది దేవయాని. ఆయనకు తృప్తి లేదు. అనుక్షణం కొడుకులుంటే ఇంకా పెద్ద డాక్టర్కు చూపించేవారని అనుకుంటుంటాడు. అది విన్నప్పుడల్లా పరశురాం దేవయాని వంక కొరకొరా చూస్తాడు. అతను వద్దని వారించలేడు. కొందరు తమ వాళ్లను రానిచ్చి సేవ చేసి అత్తగారి వైపు బంధువులను వద్దంటారు. దేవయానికి మామూలు సంఘటన. ఈరోజు తండ్రికి చేసినట్టే మామగారికి చేస్తుంది. తండ్రిని చూడాలని రాము వచ్చాడు. అతనికి 4000 గొప్ప కాదు, కానీ అది వదులుకునే గొప్ప హృదయం ఉండాలి. అతను దేవయాని ఇంటికి భోజనానికి వచ్చాడు. వెళ్తూ తను తెచ్చిన వాచి ఆమెకిచ్చాడు. చూడు దేవి, నువ్వు 4000 ఇచ్చావని నాన్న చెప్పాడు, కానీ ఐ డోంట్ అప్రిషియేట్. కేసు కొట్లాడాల్సింది. ఆ ఓపిక నాన్నకెక్కడదన్నయ్యా. నాన్న పరిస్థితి డాక్టర్ను అడుగు. లెట్ ఇట్ గో. ఒక్కసారి ఇస్తే నాన్న చేసే అవకతవక ఖర్చులకు నువ్విస్తావు, నేను ఇవ్వను. దట్స్ ఆల్ రైట్ అన్నయ్య. అతను వెళ్ళిపోయాడు. శ్రీపతిరావు ఒక్కసారి బాధపడ్డాడు. పోన్లే నాన్న, నేను నీ కూతున్నే కదా. ఇప్పుడేమైంది? నీ ఆరోగ్యానికన్నా నీ అనుభూతి ముఖ్యం కాదు అన్నది. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. అప్పుడప్పుడు పరశురాం హేళన చేసేవాడు. సినిమాలో ఇలా చూస్తాం, ఏమిటో వెర్రి అభిమానం. మా పెద్దవాడు నాకిష్టమని ఎవరు వచ్చినా కలకత్తా స్వీట్స్ పంపుతాడు. ఇదిగో ఈ నెయిల్ కట్టర్ మా రాము పంపాడు. నాకెందుకురా అంటే ఈ స్వీటులిచ్చిపోయాడు. మా మురళి పైకి చూస్తే ఎంతో పొదపరిలా కనిపిస్తాడు. పిచ్చి సన్యాసి. ఉన్నన్ని రోజులు రోజుకు 10 రూపాయలు పెట్టి పళ్ళు కొంటాడు అని తండ్రి అరిగిపోయిన రికార్డుల అందరి దగ్గర చెప్పేవాడు. మరిచిపోయి కూడా మా అమ్మాయి అన్నమాట మీ నాన్న నోట రాదు. అలాంటి నాన్నను పట్టుకుని ప్రాకులాడతావేం? ఆయన అనాలని చేయటం లేదు. ఎవరి ఆనందం వారిది. మీ అమ్మ మీ చిన్న తమ్ముడి గుణగుణాలే రామాయణ కీర్తనలా పాడుతుంది. అబ్బబ్బా చాలే అనేవాడు పరశురాం. వాదన కోసం భర్తను అలా అన్నా ఆమె మనసు పీకుతూ ఉండేది. అది మనిషికి ఉండే బలహీనత. వీటన్నిటికీ అతీతంగా ఎదిగిపోవాలని ఆమె తపన పడేది. అదే సమయాన ఒక డాక్టర్ గారు వంద్య చికిత్స చేస్తానని కేరళ నుండి దిగాడు. అతను దేవయాని కొలిగ్ అన్నా. దేవి, మీ ఇల్లు పెద్ద హాల్లో ఉంది. అక్కడైతే ఓ 10 రోజులు అన్నీ హాయిగా ఉండొచ్చు అని అడిగింది. మా ఇల్లా? అంత చిన్న వరండాల్లో పేషెంట్లే పట్టరు. మీ ఇల్లు అంటే మీ నాన్నగారిదోయ్ అన్నది. ఆయన ఒక్కరే కదా, అడుగుతాను అన్నది దేవయాని. మళ్ళీ ఆమె రెట్టించటంతో తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్న, నా స్నేహితురాలు కన్నమ్మ పోతన అని ఉంది. వాళ్ళన్న పిల్లలు కాని వారికి మందులు ఇస్తుంటాడు. వారానికి 5 రోజులు బయట బస చేస్తారు. ఈసారి హైదరాబాద్ వచ్చారు. మన ఇల్లైతే కాస్త హాలు పెద్దగా ఉంటుందని చెప్పబోయింది. దాందేముందమ్మా, అలాగే కానిగి, ఇల్లంతా పడి దొర్లుతానా అన్నాడు నవ్వుతూ.
కన్నమ్మతో చెప్పింది దేవయాని. కన్నమ్మ పోతను చాలా సంతోషించింది. అంతవరకు అలా ఊరూరా తిరిగే డాక్టర్లు అంటే వారు ఒక్కరే వస్తారు అనుకుంది దేవయాని. డాక్టర్ తన మంది మార్బలం 10-12 మందితో వచ్చాడు. వెంట సామాన్లు కూడా వేసుకువచ్చారు. గర్భకోశ దోషాలకు చిన్న చిన్న ఆపరేషన్లు అవి చేస్తారట. అనుకోకుండా ఢిల్లీ నుండి హరికృష్ణ వచ్చాడు. తండ్రిని నానా మాటలన్నాడు. ఇల్లు ధర్మసత్రమా? ఓహో, పెరిగిన కొడుకులు అంటే గౌరవం లేదా అంటూ. శ్రీపతిరావుకు మురళి దగ్గరనున్న చనువు హరి దగ్గర లేదు. అబ్బే, నాకేం తెలియదురా, అంతా అమ్మాయే చూసుకుంది, నన్ను అడగలేదు అన్నాడు శ్రీపతిరావు. హరికృష్ణ వచ్చి దేవయానిని నిలదీస్తే అదేమిటని ఆశ్చర్యపోయింది. ఛ, నాన్న అంగీకరిస్తేనే డాక్టర్ను ఉంచానన్నయ్యా. ఇప్పుడు నాకిష్టం లేదు, వెంటనే ఖాళీ చేయించు. ఇదేం బజారు కొంప అన్నాడు. దేవయానికి సాయంత్రం వెళ్ళి శ్రీపతిరావుని అడిగింది. అదేమిటి నాన్న, అన్నయ్యతో అలా చెప్పావు, నిన్ను అడగలేదా? అడిగావు, కానీ వాడు నిలదీస్తే నా కాళ్ళు చేతులు వణికాయి తల్లి, నాకు చావెందుకు రాదో. తండ్రి అసహాయ స్థితిలో అనే మాట అది. దేవయానికి ఏం పాల్పోలేదు. నాన్న, వాళ్ళను వెళ్ళమంటే సభ్యతగా ఉంటుందా? 6 రోజులు గడిచాయి, మరో 4 రోజులు ఓపిక పడితే. ఒట్టి మలయాళం మేళమే తల్లి అంటే నీకు కోపం వస్తుంది. వాళ్ళు గోల, రోగుల సందడి చూస్తుంటే చీచీ. పిల్లలు కలగకపోతే వస్తున్నారు, వారేం రోగులు కాదు, అంటువ్యాధులు కావు. దేవయాని నచ్చచెప్పింది. ఆమెకు తనపై తనకే కోపం వచ్చింది. వెళ్ళి కన్నమ్మతో ఖచ్చితంగా చెప్పింది. ప్రజల కోరిక మీద 2 రోజులు ఎక్కువ ఉంటారు, ఉన్నపాటున పొమ్మంటే ఎలా? కన్నమ్మ, నేను ఊహించింది మీ అన్నగారు ఒక్కరే వస్తారని, మంది మార్బలంతో వస్తారని ఊహించలేదు అన్నది. నాకు అనుభవం లేదు దేవయాని. దేవయాని ఆ వారం రోజులు నరకయాతన అనుభవించింది. డాక్టర్ గారిని ఖాళీ చేయమను అని తండ్రి ఫోన్. మీ నాన్న నానా మాటలంటున్నారు, పెద్దవారిని సహించి ఊరుకుంటున్నాము అని వాళ్ళ ఫోను. తిని కూర్చుని ఏం తద్దినం తెచ్చిపెట్టుకున్నారా బాబు అనుకుని దేవయాని బాధపడిన క్షణం లేదు. డాక్టర్ గారు ఖాళీ చేశారని వార్త వచ్చింది. దేవయాని వెళ్ళింది. గోడలకు నీళ్లు కుట్టారు. గచ్చూడిపోయింది. అబ్బబ్బా, జనం పెరడు పాడు చేశారు అంటూ శ్రీపతిరావు చెప్పాడు. వీలైనంత వరకు బాగు చేయించింది. మర్నాడు కాలేజీకి వెళితే గంపెడు చేపలు తిన్న గండు పిల్లలా ముఖం పెట్టింది కన్నమ్మ పోతన్. మనుషుల్ని చూసి మోసపోతాం, మాట్లాడుతుంటే తీయగా ఉంటాయి, చదువుకున్న సంస్కారం ఉండదు. సహకరిస్తే ఒకరింట్లో ఉండి డబ్బు సంపాదించామని అద్దె ఇచ్చేవారం, మాటలు పడి అద్దె ఎందుకివ్వాలి అన్నది. దేవయాని తలపై నుండి పెద్ద భారం దిగినట్టు నెట్టొచ్చింది. మళ్ళీ ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవద్దని లెంపలు గట్టిగా వాయించుకుంది. ఆ రోజు సాయంత్రం తండ్రికి పళ్ళు తీసుకువెళ్ళింది. అందరూ నన్ను ఏమడుగుతున్నారో విన్నావటే అమ్మాయి? ఈ డాక్టరు రోజుకు 200 అద్దె ఇచ్చాడంటున్నారు. ఎవరికిచ్చారట? తీక్షణంగా చూసింది. ఆ క్షణంలో ముఖం దాచుకోవటానికి ఎక్కడా స్థలం లేదనిపించింది. కన్న తండ్రి డబ్బంటే తనెంత దూరంగా ఉంటుందో, లెక్కలంటే ఎంత ఖచ్చితంగా ఉంటుందో తెలిసిన తండ్రి ఆ మాట అనగలిగాడంటే ఆ అద్దె తను తీసుకున్నట్టే అనుమానించాడేమో. దేవయానికి ప్రపంచంలో ఎవరూ తనవారు కారనిపించింది. ఈ విషయం భర్తతో చెబితే ఇంకా ఏమైనా ఉన్నదా? 3 నెలలు తిరగకుండానే శ్రీపతిరావు కొడుకులను పిలిచి ఉన్న కొద్దిపాటి ఆస్తి పంచి ఇచ్చాడు. నీకు కట్న కానుకలు ఇచ్చారా? ఏమి ఇవ్వరా? మీ అమ్మ నగలైనా ఇవ్వరా అని ఆడపడుచు అత్తగారు గుర్తు చేశారు. అభిమానం కరువయ్యాక డబ్బు నగలు ఎందుకు అనుకుంది విరక్తిగా. వాళ్ళు వచ్చినందుకు పలకరించాలని వెళ్ళి పలకరించి తన ఇంటికి ఆహ్వానించింది. ముగ్గురు ఏకమై నిలదీశారు. ఇల్లు ఆస్పత్రికి ఇవ్వటానికి నీకేం హక్కు ఉంది అన్నారు. అన్నయ్య అన్నది ఆవేదనగా. వాళ్ళలా నోరు జారాలంటే తను జారగలదు. నాన్నను ఒంటరిగా వదిలిపోతే చూసే హక్కు ఉన్నట్టే, నాన్న కష్టాలలో ఆదుకునే హక్కు ఉన్నట్టే ఈ హక్కు ఉంది అనగలదు. కానీ అసలైన వ్యక్తే పక్షపాతం వహించాడు. వాళ్ళు ఈ విషయాలను రెట్టించినప్పుడు తండ్రి కలుగు చేసుకుంటే బావుండేది. ఏరా, ఇల్లు బావురుమంటుంటే 4 రోజులు ఇచ్చిందేమో, మీలా అది పుట్టలేదా అంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. వాళ్ళు అలా అడగటానికి ఆస్కారం ఇచ్చింది కూడా తండ్రే. తల్లిదండ్రులు చిన్నచూపు చూచిన పిల్లలు సమాజంలోనూ బంధువులలోనూ చిన్నచూపు చూడబడతారు. ఆ నిజం తనకు బాగా తెలుసు. దేవయానికి దుఃఖం తన్నుకు వస్తుంది. తన కన్నీటికి కరిగేవారు ఎవరూ లేరు. తన అన్నల సంగతి బాగా తెలుసు. తమకు చీమ కుట్టినా అది బాధే, ఇతరులకు తేలు కుట్టినా పరిహాసమే. చాలా అయిందిలే మా ఏడ్చావుగాని అంటారు. ఏ చిన్న విషయానికి వాళ్లలో వాళ్లకు తగాదా వస్తే గంటల తరబడి చెబుతారు. కొంపలంటుకు పోయినట్టు బాధపడతారు. చాలా అయింది లేవమ్మా అనాలనిపిస్తుంది.
కానీ తనొక బాధ్యత కలిగిన అధ్యాపకురాలు. అంత స్వార్థానికి దిగజారలేదు. నిజమే, వారడిగింది నిజమే. టిట్ ఫర్ టాట్ అని ఉండాలి. ద్వేషించేవారిని, హేళన చేసేవారిని, నిర్లక్ష్యం చేసేవారిని ప్రేమించటం తనదే బుద్ధి తక్కువ. తన హక్కు కోసం తను పోరాడకపోవటం తెలివిమాలిన పని. చాలాసేపు అలాగే కూర్చుంది దేవయాని. ఈ చిన్న సంఘటన తనకు మనస్తాపం కలిగిస్తే కలిగించింది, కానీ హక్కు అని ఆధిక్యత చూపుకుని తండ్రి బాధ్యత నుండి విముక్తురాలని చేశారు. భగవాన్, నాకు పూజ చేసే అలవాటు లేదు. నువ్వంటూ ఉంటే అనుబంధాల నుండి, ప్రేమ నుండి కూడా విముక్తురాలని చెయ్యి అంటూ నమస్కరించింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.